Hey everyone, welcome back to Intent. సో ఈరోజు ఒక డాకర్ కంటైనర్ని VPN ద్వారా ఎలా రౌట్ చేయాలో చూద్దాం. సో దీనివల్ల యూస్ ఏంటంటే మీరు యూస్ చేస్తున్న కంటైనర్ ఏదో దేన్నైతే రౌట్ చేస్తారో దాని ప్రాపర్టీస్ అన్నీ ఆ VPN ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని బట్టి బిహేవ్ అవుతుందన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నానంటే SOX5 ప్రాక్సీని త్రూ ప్రోటాన్ VPN నేను రౌట్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే నేను ఎక్కడైతే ఈ VPNని కనెక్ట్ అయి ఉంటానో సో ఆ కంట్రీలో మనం ఏంటంటే ఈ ప్రాక్సీని రౌట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు త్రూ బ్రౌజర్. సో బిఫోర్ దట్ నేను ఏంటంటే మీకు ఈ ML ఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది గ్లూటన్ అనే కంటైనర్ ఫర్ VPN సర్వీసెస్కి యూస్ చేస్తున్నాను. తర్వాత దాని వాల్యూమ్స్ ఇవన్నీ ఎలా సెట్ చేయాలో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీ దగ్గర VPN సర్వీస్ లేదు అనుకుంటే మీరు ప్రోటాన్ VPN యొక్క ఫ్రీ సర్వీస్ని యూస్ చేయొచ్చు ఫర్ టెస్టింగ్ పర్పస్. తర్వాత మీకు ఓకే అనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు సాక్స్ ప్రాక్సీని కూడా యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రెండు విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్ట్ 1080 అనేది ఈ VPN కంటైనర్ది కాదు, ఈ సాక్స్ ప్రాక్సీ కంటైనర్ అనమాట. బట్ నేనేంటంటే త్రూ VPN రౌట్ చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాను. అలాగే మీరు ఏ కంటైనర్ని అయితే రౌట్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క పోర్ట్ మీరు ఈ VPN కంటైనర్కి అసైన్ చేస్తే త్రూ VPN ఆ డాకర్ కంటైనర్ రన్ అవుతుందన్నమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఇవ్వలేదు, ఆఫ్ కెమెరా ఇచ్చి నేను ఈ స్టాక్ని స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ స్టాక్ని డిప్లాయ్ చేస్తున్నాను, చూడండి. సో స్టాక్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్. సో స్టాక్స్లోకి వెళ్ళి మనం చూస్తే మనం అక్కడ ఇచ్చిన రెండు కంటైనర్స్ ఇక్కడ క్రియేట్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ గ్లూటన్ VPN అనేది స్టార్ట్ అయ్యి వర్క్ అవడానికి కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే అది ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి. అదే మీ పెయిడ్ అయితే త్వరగా కనెక్ట్ అవుతుంది. అలాగే చూడండి, పోర్ట్ నెంబర్ 1080 అనేది బై డిఫాల్ట్గా వచ్చి SOX5 పోర్ట్, బట్ నేనేంటంటే దీంట్లో కనెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు స్టాక్లో డిఫైన్ చేయకుండా తర్వాత చేయాలి, తర్వాత మీరు దీన్ని అసైన్ చేయాలి అనుకుంటే ఏంటంటే కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డూప్లికేట్ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. సో చూడండి, మన VPN కంటైనర్ అలాగే మనకు సాక్స్ ప్రాక్సీ కంటైనర్ రన్ అవుతుంది. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రన్నింగ్ అని చూపించట్లేదు, హెల్తీ అని చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉందని. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఈ సాక్స్ ప్రాక్సీని కనెక్ట్ చేసి చూద్దాం. సో బై డిఫాల్ట్గా వాట్ ఈజ్ మై IP అనే కమాండ్ని యూస్ చేస్తే సో చూసారా, బెంగళూరు కర్ణాటక అని చూపిస్తుంది. అలాగే నా IPలోని లాస్ట్ 123 అనే ఆక్టేట్ని గమనించండి, ఎందుకంటే నేను ఎప్పుడైతే సాక్స్ ప్రాక్సీతో కనెక్ట్ అవుతానో చేంజ్ అవుతుంది అనమాట. సో అలాగే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఫైర్ ఫాక్స్ యూస్ చేస్తున్నాను, ప్రాక్సీ. సో నేను యూస్ చేస్తుంది SOX5 ప్రాక్సీ. IP వచ్చేసి నా సర్వర్ యొక్క IP వచ్చేసి 192.168.1.22, పోర్ట్ నెంబర్ వచ్చేసి 1080. కనెక్ట్ అయ్యాను. వాట్ ఈస్ మై IP? సో చూసారా, అలాగే కంట్రీ వచ్చేసి ఇండియాకి బదులు నెదర్లాండ్స్ అని చూపిస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను స్టార్టింగ్లో నెదర్లాండ్స్ కంట్రీకి కనెక్ట్ అయి ఉన్నాను. సో ఇంక నుంచి మనం ఈ బ్రౌజర్లో యూస్ చేసే ప్రతిదీ ఏంటంటే త్రూ మన VPN కంటైనర్ ద్వారా రౌట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు డాకర్ని యూస్ చేసుకొని ఫ్రీ VPN యూస్ చేసుకొని మీరు మీ డాకర్ కంటైనర్స్ని రౌట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ స్టార్టింగ్లో కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ మీరు డాకర్ యూస్ చేసేవాళ్ళు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ నా డాకర్ వీడియోస్ మీరు చూడకపోతే డాకర్ అనే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మీకు స్టార్టింగ్ నుంచి ఎలా డిజైన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎవ్రీథింగ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే డాకర్ కంపోజ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.